అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. పార్వతీపురం మన్యం జిల్లాలో అధిక వర్షాలకు దెబ్బతిన్న కూరగాయ పంటలు, నష్ట నివారణ చర్యలు. రబీ శనగ రకాలు, సాగు మెళకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. గత కొన్నేళ్లుగా కాలం గతి తప్పుతోంది. సీజన్ మొత్తం కురవాల్సిన వానలు 1-2 రోజుల్లోనే తక్కువ వ్యవధిలో కురవడం చూస్తున్నాం. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి పరిస్థితులు సాగు రంగానికి సవాలుగా మారుతున్నాయి. అధిక తేమ వల్ల భూమి నుంచి పోషకాలను గ్రహించలేక కూరగాయ పంటల్లో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. వీటికి తోడు చీడపీడలు తమ వంతు ప్రతాపం చూపెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా ఉంటూ కూరగాయ పంటల్లో తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల కూరగాయల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని అధికంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల అధిక వర్షపాతం కూడా నమోదవుతుంది. వానాకాలంలోని విత్తుకున్న కూరగాయలు ప్రస్తుతం శాఖీయ, కాయ, పూత దశలో ఉంటాయి. ఈ ఉద్యాన పంటల్లో అధిక వర్షాల వలన చీడపీడలు, పోషక లోపం మొదలగువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి నివారణకు సరైన యాజమాన్య పద్ధతులు అనేవి పాటించవలసిన అవసరం ఉంటుంది. నారుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాల వల్ల నీరు చేరిపోవడం వల్ల నీరు అనేది ఎక్కువ కాలం ఉండిపోకుండా ఆ మురుగునీటిని అంతా కూడా బయటికి పంపించేయడం వల్ల ఈ నారుకుళ్ళు తెగులు యొక్క ఉధృతిని అనేది కొంతవరకు తగ్గించవచ్చు. దీంతోపాటు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. టమాటా, బెండ, వంగతో తీగజాతి కూరగాయల్లోని ఈ శనగ పచ్చ పురుగు ఉధృతి, దీంతోపాటు కాయ కుళ్ళు తెగులు, పోషక లోపము ఇటువంటివి కూడా ఉంటుంటాయి. సో వీటి కొరకు ముఖ్యంగా శనగ పచ్చ పురుగు నివారణ కొరకు ఇమామాక్టిన్ బెంజోయేట్ 1 లీటర్ నీటికి 0.4 గ్రాములు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీంతోపాటు అధిక వర్షాలకి టమాటా మొక్కలు వంగిపోయి నేలకు తాకడం వల్ల ఆకులు, టమాటా పండ్లు కూడాను ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నీటిని అంతా కూడా బయటికి పంపించేసి రిడోమిల్ ఎంజెడ్ 2.5 గ్రామ్స్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదంటే కార్బండిజం మరియు మ్యాన్కోజాబ్ కలిసిన మిశ్రమాన్ని పిచికారీ చేయడం వల్ల మనకి కాయకుళ్ళు తెగులు వీటిని కూడా నివారించే అవకాశం అనేది ఉంటుంది. తీగజాతి కూరగాయలు అయినటువంటి బీర, కాకర, ఆనప వీటిలోని అధిక వర్షాల వల్ల ఆకుమచ్చ తెగులు వచ్చే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి దీని నివారణ కొరకు క్లోరోథయానిల్ 1 లీటర్ నీటికి 2 గ్రాములు కలిపి పిచికారీ చేయడం వలన నివారించవచ్చు. దీంతోపాటు అధికంగా వర్షాలు కురవడం వల్ల ఈ కూరగాయల మొక్కల్లోని ముఖ్యంగా పోషకాలు మళ్ళీ అందించడం వల్ల మెరుగైన పంటగా మళ్ళీ ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికోసం వర్షాలు తగ్గిన వెంటనే 1 ఎకరాకి 30 కిలోల నత్రజని, 10 నుంచి 15 కిలోగ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించడం వల్ల ఈ కూరగాయ మొక్కలు అనేవి ఆరోగ్యవంతంగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా సూక్ష్మధాతు లోపాల్లో కాల్షియం అనేది ముఖ్యంగా ఉంటుంది. ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఈ కాల్షియం లోపాన్ని నివారించడానికి ఫార్ములా 6 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా కాల్షియం నైట్రేట్ 1 లీటర్ నీటికి 5 గ్రాములు కలిపి పిచికారీ చేయడం వల్ల సూక్ష్మధాతు లోప నివారణని
చేయవచ్చు. ముఖ్యంగా రైతులు సమగ్ర పోషక యాజమాన్యంతో పాటు సమగ్ర సస్య యాజమాన్యం కూడా పాటించడం వల్ల అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాం. వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లోని అనేక పంటలు నీట మునిగాయి. చాలా చోట్ల పూర్తిగా దెబ్బతిన్న పంటలు తిరిగి విత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాబోయే రబీకి నల్లరేగడి నేలల్లో విత్తుకోవడానికి అనువైన పంట శనగ. ప్రాంతాలను బట్టి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు వేసుకునే అవకాశం ఉన్న ఈ శనగ పంట సాధారణంగా శీతాకాలపు మంచును ఉపయోగించుకొని పెరుగుతుంది. శనగ పంట 100 నుంచి 110 రోజుల్లో అందివస్తుంది. శనగలో దేశవాళీ రకాలు, మధ్యస్థ లావు గింజ రకాలైన కాబూలీ రకాలు ఉన్నాయి. శనగకు సమస్యగా ఉండే పచ్చపురుగు, ఎండు తెగుళ్లను సమర్థ యాజమాన్యంతో ఎదుర్కోవాలి. మేలు రకాలు మంచి యాజమాన్యంతో ఎకరా శనగ నుంచి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి పొందే అవకాశం ఉందంటూ శనగ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వీర జయలక్ష్మి. శనగను ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో రైతాంగం సాగు చేసుకుంటారు. ఇందులో మనకు దేశవాళీ రకాలు, కాబూలీ శనగలు 2 సాగులో ఉంటున్నాయి. JG11 అనే దేశవాళీ రకము విరివిగా సాగులో ఉంది. అలాగే కాక్2 అనే రకము, కాబూలీ రకము కొంతవరకు ప్రకాశం జిల్లాలో సాగులో ఉందన్నమాట. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపడుతున్న పరిశోధనలు ముఖ్యంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో చేపట్టిన పరిశోధనల వల్ల దాదాపు 8 నూతన వంగడాలు రైతాంగానికి అందుబాటులోకి తేవడం జరిగింది. కాబట్టి రైతాంగము నూతన వంగడాలను, వాటి గుణగణాలను తెలుసుకొని వారి పరిస్థితులకు అనుగుణంగా ఉన్న రకాలను సాగు చేసుకుంటే తర్వాత పాత రకాలలో చీడపీడలను తట్టుకునే సామర్థ్యం కూడా తగ్గిపోయి ఉంటుంది. కాబట్టి కొత్త వంగడాలను, నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకొని సాగు చేపట్టాలి. రకాల్లో దేశవాళీ రకాలు అంటే ఎర్రశనగలు దాదాపు 90% విస్తీర్ణం ఎర్రశనగల కిందే ఉంది మన రాష్ట్రంలో. నంద్యాల శనగ 1, నంద్యాల గ్రామ్ 49, నంద్యాల గ్రామ్ 452, నంద్యాల గ్రామ్ 857 అనే దేశవాళీ రకాలు విడుదల చేయడం జరిగింది. ఈ రకాలన్నీ దాదాపు 8 నుంచి 10 క్వింటాలు వర్షాధారంగా 1-2 నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇవ్వగలిగే శక్తి కలిగి ఉంది. ఈ రకాలన్నీ పొట్టి రకాలు అన్నమాట. మామూలుగా యంత్రంతో కోయడానికి అనువుగా ఉండవు. కూలీల కొరత ఎక్కువగా ఉందని మనం మెషిన్తో కోసుకున్నా కూడా దాదాపు 1 నుంచి 2 క్వింటాలు వృధా కావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వృధా కావడాన్ని తగ్గించడానికి యంత్రం కోతకు అనువైన రకాలను కూడా విడుదల చేయడం జరిగింది. వీటిలో ధీరా అనే రకము, NBEG 47 అనే రకాన్ని, తర్వాత నంద్యాల గ్రామ్ 776 అనే రకాలను కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ధీరా రకం చూసుకున్నట్లయితే 100 గింజల బరువు దాదాపు 28 గ్రాముల దాకా ఉంటుంది. ఇది దాదాపు 55 నుంచి 60 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. కొంచెం కొమ్మలు తక్కువగా వేస్తుంది. కాబట్టి సిఫారసు చేసిన విత్తన మోతాదు కన్నా రైతాంగం ఒక 10 కిలోలు ఎక్కువగా సాగు చేసుకున్నట్లయితే JG11తో సమానంగా దిగుబడి తీసుకోవచ్చు. యంత్రంతో పంటను కోసుకోవచ్చు. దీనికంటే మరో మెరుగైన రకాన్ని నంద్యాల గ్రామ్ 776 అనే రకాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఆ రకము 100 గింజల బరువు 25 గ్రాములు కలిగి విత్తనాలు కూడా JG11 లానే ఉంటుంది. ఈ రకం అయితే మామూలుగా JG11కి ఎన్ని విత్తనాలు వేసుకుంటామో అంతనే 40 కేజీలు ఒక ఎకరానికి విత్తుకొని మనము అధిక దిగుబడిని సాధించవచ్చు. ఈ దేశవాళీ రకాలన్నిటిలో కూడా ఎండు తెగులను తట్టుకునే గుణాన్ని చొప్పించే విడుదల చేయడం జరిగింది. ఇక కాబూలీ రకాల విషయానికి వస్తే రైతాంగం విరివిగా సాగు చేస్తున్న రకము కాక్2 అనే రకము. దీనికి ప్రత్యామ్నాయంగా నంద్యాల గ్రామ్ 119 అనే అధిక దిగుబడినిచ్చే రకాన్ని సాగు చేయడం జరిగింది. నంద్యాల గ్రామ్ 119 అనే రకము దాదాపు 40 గ్రాములు 100 గింజల బరువు కలిగి ఉంటుంది. గింజలు ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాకుండా కాక్2 కంటే ఒక వారం రోజులు ముందుగానే మనకు పంట కోతకు వస్తుందన్నమాట. కొంతమంది రైతాంగము ఖరీఫ్లో వేరే పంటను వేసుకొని మొక్కజొన్న లాంటిది కొంచెం ఆలస్యంగా నవంబర్ ఆఖరికి అట్లా శనగ పంట సాగు చేసుకోవాలి అనుకుంటారు. అలాంటప్పుడు కూడా ఈ నంద్యాల గ్రామ్ 119 అనే రకాన్ని రైతాంగము సాగు చేసుకోవచ్చు అన్నమాట. పంట
రకం యొక్క 100 గింజల బరువును బట్టి విత్తన మోతాదు ఎకరాకు ఎన్ని విత్తనాలు విత్తుకోవాలి అనేది మారుతుంది. ఎందుకంటే ఒక చదరపు మీటర్లో 33 మొక్కలు ఉండినట్లయితే మనకు శనగ పంటలో అధిక దిగుబడి రావడానికి వీలు ఉంటుంది. కాబట్టి నంద్యాల శనగ 1, నంద్యాల శనగ 49, నంద్యాల శనగ 452, నంద్యాల శనగ 857 ఈ దేశవాళీ రకాలకి ఎకరాకు 35 నుంచి 40 కిలోల విత్తనం వాడుకోవాలి. అదే ధీరా రకము ఎకరాకు 45 నుంచి 50 కిలోల విత్తనము వాడుకోవాల్సి ఉంటుంది. కాబూలీ రకాల్లో అయితే గిన 45 నుంచి 50 కిలోలు ఒక ఎకరానికి విత్తుకున్నట్లయితే చదరపు మీటర్కు 33 మొక్కలు ఉండేటట్టు చూసుకోవచ్చు. ఇక మార్కెట్లో అధిక లావుగింజ కాబూలీ రకాలు కూడా లభ్యమవుతున్నాయి. 100 గింజల బరువు 50 గ్రాముల కంటే ఎక్కువ ఉంటుంది. ఇవి రకాలలో MNK 1 అనేది ప్రస్తుతము మనకు కర్ణాటక వాళ్ళు విడుదల చేసిన రకం లభిస్తుంది. అది సాగు చేసుకున్నప్పుడు దాదాపు 60 కిలోలు ఒక ఎకరానికి రైతాంగము విత్తుకోవాల్సి ఉంటుంది. యాజమాన్య పద్ధతుల్లో మొదట ముఖ్యమైనది విత్తన శుద్ధి. విత్తన శుద్ధి ఎందుకు చేపట్టాలంటే మనకు శనగలో నేల నుండి ఆశించే తెగుళ్ళు ప్రధానమైన సమస్యలు అన్నమాట. ముఖ్యంగా రైతులు ఎక్కువగా ఒకే పొలంలోనే శనగ ఏళ్ల తరబడి సాగు చేస్తున్నారు. కాబట్టి రైతాంగం మొదట పంట మార్పిడి అనేది ముఖ్యమైనది అని గమనించాలి. ధాన్యపు పంటలతో జొన్న కానీ, మొక్కజొన్న కానీ, కొర్ర కానీ ఇలాంటి పంటలతో పంట మార్పిడి చేయడము. శనగ విత్తుకునే ముందు కిలో విత్తనానికి కార్బెండజిమ్ కానీ లేదా థైరామ్ కానీ క్యాప్టాన్ కానీ వీటిల్లో ఏదో ఒక మందును వాడుకొని విత్తన శుద్ధి చేయాలి. తర్వాత ట్రైకోడర్మా విరిడి అనే ఒక జీవ శిలీంధ్రం కూడా మనకు లభిస్తూ ఉంది. దీన్ని మిత్ర శిలీంధ్రం అంటారు. ఇది కూడా మనకు ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులు కలిగించే శిలీంధ్రం పైన పనిచేసి మనకు పంటను కాపాడుతుంది. ఇది 8 గ్రాములు 1 కిలో విత్తనానికి మనం పట్టించి విత్తుకోవాలి. కాకపోతే మనం శిలీంద్రనాశిని ట్రైకోడర్మా విరిడి 2 వాడేటప్పుడు మొదట శిలీంద్రనాశినితో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత పంట విత్తే ముందు రోజు ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకొని వాడుకుంటే మేలైన ఫలితము మనకు లభిస్తుంది. తర్వాత ఎకరాకు సిఫారసు చేసిన ఎరువులు వాడుకోవాలి. ముఖ్యంగా మన నేలలో పోషకాలు ఎంత ఉన్నాయి అని మొదట టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే చాలా శనగ సాగు చేసే నేలల్లో మనకు ఫాస్ఫరస్ అనేది అధికంగా ఉంటుంది. ఫాస్ఫరస్ ఎరువు వేయకపోయినా కూడా దిగుబడి పెద్దగా తగ్గదన్నమాట. ఒకవేళ నేలలో భాస్వరం నిల్వలు మామూలుగానే సాధారణ స్థాయిలో ఉంటే రైతాంగము ఎకరాకు 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడాలి. లేదా ఈ 2 బదులు ఒక బ్యాగు DAP అంటే 50 కిలోల DAP ఒక ఎకరానికి విత్తుకోవాలన్నమాట. చాలా నేలల్లో జింకు లోపం గమనించడం జరిగింది కాబట్టి ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ కూడా వేసుకుంటే పంటకు సరిపోయిన పోషకాలు బాగా అందుతాయి. తర్వాత చాలా నేలల్లో రైతాంగం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడకపోవడము, DAP మాత్రమే వాడుతున్నారు కాబట్టి కొన్ని నేలల్లో మనకు సల్ఫర్ లోపం అనేది కూడా గమనించడం జరుగుతుంది. సల్ఫర్ లోపం ఉన్న నేలల్లో ఎకరాకు 10 కిలోలు నీటిలో కరిగే సల్ఫర్ కింద మనము విత్తుకున్నప్పుడు వేసుకున్నట్లయితే మనకు పంటకు కావాల్సిన సల్ఫర్ కూడా అందుతుంది. పంట కాలంలో మొదటి 30 రోజులు కలుపు లేకుండా చూసుకోవాలి. దీనికి విత్తిన వెంటనే పెండిమిథలిన్ అనే మందు 1 నుంచి 1.5 లీటర్ ఒక ఎకరాకు పిచికారీ చేసుకున్నట్లయితే పంట విత్తిన తర్వాత వచ్చే కలుపు కొంతవరకు నివారింపబడుతుంది. వీలైతే ఎద్దులతో అంతర్కృషి చేసుకోవడము లేదా కూలీలతో కలుపు తీయించి అంటే పంట బాగా ఏపుగా పెరిగి దిగుబడి పెరుగుతుంది. శనగ పంట సాగులో నీటి యాజమాన్యము అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఎక్కడైతే రైతాంగానికి నీటి సదుపాయం ఉందో అక్కడ 35 రోజులప్పుడు ఒక తడి, తర్వాత పంట 55 రోజులప్పుడు ఒక తడి ఇచ్చుకున్నట్లయితే దిగుబడి బాగా పెరుగుతుంది. చాలామంది స్ప్రింక్లర్స్ వాడితే పులుసు కారిపోతుంది, శనగలో వాడకూడదేమో అనే అపోహతో ఉంటారు. అలాంటిది ఏమీ లేదు. మనం స్ప్రింక్లర్స్ ద్వారా కూడా నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే పంటకు కావలసినంత తడి మాత్రమే ఇచ్చి నీటి ముంపు గురి కాకుండా అధిక దిగుబడులు సాధించడానికి వీలుగా ఉంటుంది. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంటే కేవలం పురుగు మందుల మీదే ఆధారపడకుండా జీవ నియంత్రణ పద్ధతులు కూడా అవలంబించడం ద్వారా మనము పురుగు మందుల వాడకాన్ని తగ్గించుకొని పర్యావరణాన్ని కాపాడవచ్చు. తర్వాత పంట సాగులో ఖర్చు తగ్గించుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా శనగలో చూసుకున్నట్లయితే మనకు పచ్చ రబ్బరు పురుగు, శనగ పచ్చ పురుగు 2 వస్తూ ఉంటాయి.
పచ్చరబ్బరు పురుగు పైరు తొలి దశలో వస్తూ ఉంటుందన్నమాట. మొదట పచ్చరబ్బరు పురుగు రాకుండా రైతాంగము వేప నూనె వాడాలి. ఎకరాకు 1 లీటర్ వేప నూనె పిచికారీ చేసుకుంటే ఈ శనగపచ్చ పురుగు కానీ పచ్చరబ్బరు పురుగు కానీ గుడ్లు పెట్టకుండా ఉంటుంది. ఒకవేళ పచ్చరబ్బరు పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే మనము రెనాక్సిపైర్ అనే మందు 50 మిల్లీలీటర్లు 1 ఎకరాకు పిచికారీ చేసుకున్నట్లయితే ఉధృతి తగ్గుతుందన్నమాట. అలాగే శనగపచ్చ పురుగు అంటే ఇది పూత దశ నుండి కాయ దశలో ఆశిస్తుంది. కాయలను తొలిచి నష్టపరుస్తూ ఉంటుంది. పొలంలో అక్కడక్కడ పక్షి స్థావరాలను ఉంచుకుంటే పక్షులు వాలి ఈ పురుగులను ఏరుకొని కూడా తింటాయి. తర్వాత మనము పంటలో అక్కడక్కడ ధనియాలు, తర్వాత బంతిపూలు లాంటివి వేసుకుంటే శనగపచ్చ పురుగు గుడ్డు పెడుతుంది. మనం ఈజీగా వాటిని నాశనం చేసుకోవచ్చు. తర్వాత మిత్ర పురుగులను మనము సంరక్షించుకుంటే పురుగు ఉధృతిని కంట్రోల్లో పెడతాయి. ఈ పద్ధతులన్నీ పాటించినా కూడా మరీ మనకు పురుగు ఉధృతి మరీ ఎక్కువగా అయిందనుకోండి, అప్పుడు మనము క్రిమిసంహారక మందులు వాడాలి. క్రిమిసంహారక మందుల్లో ముఖ్యంగా అసిఫేట్ అనేది 300 గ్రాములు, తర్వాత థయోడికార్బ్ అనే మందు 200 గ్రాములు వాడి పురుగును నివారించుకోవాలి. ఇది కాకుండా ఇక తెగుళ్ళ యాజమాన్యంలో నేల నుంచి ఆశించే ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు ఈ 3 నివారణకు విత్తన శుద్ధి చేపట్టాలి. ఆకులను ఆశించే తెగుళ్లను అదుపులో ఉంచుకుంటే శనగ పంటలో అధిక దిగుబడి పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ముసురు వానలు, ముంచెత్తిన వరదలతో కృష్ణానది పరివాహక ప్రాంతాలన్నీ కకావికలమైపోయాయి. ఏర్లు, ఊర్లు ఏకమై వరద ముప్పులోనే వారం రోజుల పాటు ఉండిపోయిన గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. పంటలతో పాటు పశువుల కాపర్లకు ఈ వరద తీరని నష్టాన్ని మిగిల్చింది. వరద ఉధృతికి పదుల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. ఉన్న పశువులకు గ్రాసం అందక 2-3 రోజులు అల్లాడుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పశుసంవర్ధక శాఖ సత్వర పరిష్కార చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పశువులకు దానా సరఫరా చేయడంతో పాటు వరదల అనంతరం పశువులు వ్యాధులకు గురికాకుండా టీకాల కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుంటూరు జిల్లా పశు వైద్యాధికారి కేవీవి సత్యనారాయణ వివరిస్తున్నారు. ఇటీవల సంభవించిన వరదల్లో కృష్ణానది ఉప్పొంగడం వల్ల ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలన్నీ కూడా ముంపుకి గురవడం జరిగింది. అందులో ముఖ్యంగా తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లేపర, తుళ్ళూరు మండలాలు బాగా ఎఫెక్ట్ అవడం, అక్కడ ఉన్న పశు సంపద అంతా కూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది. కొన్ని పశువులు కొట్టుకుపోయి కృష్ణా జిల్లా అవతల ఒడ్డుకు చేరడం జరిగింది. కొన్ని పశువులు ఇంకా ఐడెంటిఫై అవ్వకుండా ఉన్నాయి. ఇవన్నీ కూడా మా సిబ్బంది 18 టీములుగా వేసాం. ఆ లంక గ్రామాలని వెళ్ళి ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు. లైవ్ స్టాక్ లాసెస్, అలాగే మృత కళేబరాలను కూడా పూడ్చిపెట్టడం ద్వారా కానీ కాల్చడం ద్వారా కానీ ఖననం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ పశుగ్రాసాలు నష్టపోయి ఉంటారు కాబట్టి రైతులు, ఆ సోదరులందరికీ కూడా మేము పశుగ్రాసాన్ని అందించడానికి 33 మెట్రిక్ టన్నుల కాన్సన్ట్రేట్ ఫీడు, 225 మెట్రిక్ టన్నుల టీఎంఆర్ సరఫరా చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతు సోదరులకి కూడా ఆ గేదెలకి ఆహారం అనేది కొరత లేకుండా ఉండడం కోసం మేము చాలా ప్రయత్నం చేశాం. అదేవిధంగా పశువులకి వ్యాధులు ప్రబలకుండా హెచ్ఎస్ వ్యాక్సినేషన్, ఎఫ్ఎండి వ్యాక్సినేషన్, అలాగే చిన్న జీవాలైన గొర్రెలకి పీపీఆర్ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అందుచేత రైతు సోదరులందరూ గమనించి మేము ఈ పశువుల యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ టీకాలని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే హెల్త్ క్యాంప్స్ కూడా ప్రతి మండలంలో కూడా పెడతాం జరిగింది. ఎక్కడైతే ముంపు మండలాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాల్లో ఒక్కొక్క టీంని ఏర్పాటు చేసి అక్కడ వైద్య సదుపాయాలు కూడా పశుసంవర్ధక శాఖ ద్వారా అందిస్తున్నాం. జనరల్గా వరదలు వచ్చి వరదలు తగ్గిన తర్వాత ఎర్రమట్టి నీరు వస్తుంది. కావున అందుచేత ఏంటంటే ఎర్రమట్టి నీరు వలన తాగినా ప్రమాదం లేకుండా ఉండడం కోసం హెచ్ఎస్ వ్యాక్సినేషన్ అనేది చేసాం. ఆ నీరు తాగినా ఎటువంటి జబ్బు రాదు ఆ వ్యాక్సిన్ చేయడం వల్ల. అలాగే ప్రతి జీవికి కూడా ఈ నీళ్లు కానీ మేత కానీ తిన్నప్పుడు సంభవించే వ్యాధులకి మేము ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకొని ముందస్తు చర్యగా టీకాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ గడ్డి తిన్నా ఆ వాటర్ తాగినా ఎటువంటి ప్రమాదం జరగదు. అందుచేత రైతు సోదరులందరూ కూడా ఆయా టీకాలు మా సిబ్బంది వచ్చినప్పుడు సహకరించి హెచ్ఎస్ వ్యాక్సిన్ కానీ, ఎఫ్ఎండి వ్యాక్సిన్ కానీ, పీపీఆర్ వ్యాక్సినేషన్ కానీ, డీవార్మింగ్ కానీ తప్పనిసరిగా మీరు చేయించుకోవాలి. చేయించుకుంటే ఎటువంటి వ్యాధులు సంభవించవు. మేతల్ని బయటికి వదులుతారు కాబట్టి మేతల కోసం అక్కడ ఎటువంటి నీరు తాగినా గడ్డి తిన్నా సంభవించే వ్యాధులు కొన్ని ఉంటాయి.
ఆ వ్యాధులకి మనం ముందస్తుగానే నివారణ టీకాలు వేసేస్తున్నాం కాబట్టి అటువంటి ఇబ్బందులు ఉండవు. అందుచేతనే అందరూ కూడా హెచ్ఎస్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలండి. ఒక 15 రోజులు పోయిన తర్వాత ఎఫ్ఎండి వ్యాక్సిన్ చేయించుకోవాలి. అలాగే చిన్న జీవాలకు వచ్చేటప్పటికి పీపీఆర్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. చేయించుకుంటే మీకు ఎటువంటి వ్యాధులు కలగకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ వాతావరణం నార్మల్ అవుతుంది కాబట్టి అండి, మళ్ళీ గడ్డి పెరుగుతుంది, ఒట్టి గడ్డి కూడా ఎండుతుంది కాబట్టి ఎండకి ఆ గడ్డిని కింద భాగం ఎలా ఉన్నా పై భాగం తప్పనిసరిగా ఉపయోగపడుతుంది కాబట్టి పై గడ్డిని వాడుకుంటా తీసుకుంటా ఉంటే అలా నెమ్మదిగా కిందకు వచ్చేటప్పటికి డ్రై అయిపోతుంది. అందుచేత ఆ గడ్డిని కూడా వాడుకోవచ్చు. కోళ్ల పరిస్థితి వచ్చేటప్పటికి కోళ్ళకు కూడా ఆల్రెడీ టీకాలు వేస్తున్నాం ముందస్తుగానే, అందుచేత వ్యాధులు సంభవించే అవకాశం లేదు. అయితే ఏంటంటే వాటిని మునిగిపోకుండా షెడ్యూల్ని లో లయింగ్ ఏరియాలో ఉంటే ఆ షెడ్యూల్లో ఉన్న కోళ్ళని వేరు చేసి ఎత్తైన ప్రదేశాల్లో పెట్టుకోవడం చాలా మంచిది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకు వర్షాలు వరదలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని అధికారులు అంచనా వేశారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన నష్టం వివరాలను తయారు చేశారు. 33% కంటే అధికంగా నష్టం వాటిల్లిన పంటల వివరాలను క్షేత్రస్థాయిలో వేగంగా సమీకరించారు. నష్టపోయిన పంటలు, విస్తీర్ణం, రైతుల వివరాలను, బ్యాంకు ఖాతాలు, ఆధార్ వివరాలను నమోదు చేసుకుని ప్రభుత్వానికి నివేదించారు. కౌలు రైతుల వివరాలను కూడా తీసుకున్నారు. ఈ వివరాలను 18వ తేదీ వరకు గ్రామాల్లో ప్రదర్శించిన తర్వాత పెట్టుబడి రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేస్తారని అధికారులు చెబుతున్నారు. అధిక వర్షాలకు సంబంధించి పంటలు ముంపున గురైన సుమారుగా మన ప్రాథమిక అంచనాల ప్రకారం 4,300 ఎకరాల్లో వరి పంట, అలాగే 4,200 ఎకరాల్లో ప్రత్తి పంట, అలాగే మినుము 700 ఎకరాల్లో, ఇతర పంటలు 1,900 ఎకరాలు, మొత్తం కలిసి 11,100 ఎకరాల్లో పంట ముంపున గురైంది. వీటిలో పంట నష్టం జరగవచ్చని అంచనా వేసి ప్రాథమిక అంచనా వేసి గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది. అలాగే ప్రస్తుతం గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము 33% అంతకన్నా ఎక్కువ దిగుబడి నష్టం జరిగే అవకాశం ఉన్న అందరి రైతుల పొలాలను సందర్శించి పంట నష్టపోయిన రైతుల వివరాలను 34 కాలం ప్రొఫార్మాలను నమోదు చేసుకొని, ముఖ్యంగా వారి బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం వరికి, పత్తికి 6,800 రూపాయలు ఎకరాకి, అలాగే మినుముకి 4,000 రూపాయలు ఎకరాకి లెక్కగట్టి వారికి అకౌంట్లకి పెట్టుబడి సాయం కింద ఈ అమౌంట్ జమ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. నష్టపోయిన రైతుల జాబితాను కూడా 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా సోషల్ ఆడిట్కి డిస్ప్లే నిర్వహించి ఆయా సెక్రటేరియట్ పరిధిలో వారి లిస్టులను జాబితాలను ప్రదర్శనకు ఉంచి ఏదైనా ఫిర్యాదులు ఉంటే, అభ్యంతరాలు ఉంటే దాన్ని సరి చేసుకొని 18వ తారీఖు ఫైనలైజ్డ్ లిస్టు గవర్నమెంట్కి సమర్పించవలసిందిగా ఆదేశాలు ఇచ్చున్నారు. ఆ విధంగా అందరికీ రైతుల వివరాలను కూడా నమోదు చేసి పెట్టుబడి సాయం కింద వారికి పెట్టుబడి సాయం అందించడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాం. పెట్టుబడి సాయం కింద గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం వాస్తవంగా సాగు చేస్తున్న అతను కౌలుదారు అవ్వచ్చు, ఓనర్ ఫార్మర్ కావచ్చు, వారి వివరాలని నమోదు చేయవలసిందిగా గవర్నమెంట్ ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి వాస్తవంగా సాగు చేస్తున్న రైతుల వివరాలని పెట్టుబడి సాయం కింద నష్టపోయిన రైతులందరినీ కూడా జాబితాని సిద్ధం చేసి గవర్నమెంట్కి సమర్పించడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.